బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. లక్షల రూపాయల పన్నులు బకాయిలు ఉన్న వారి ఇళ్లకు సేవలు నిలిపివేయడంతో పాటు వారి ఇళ్ల ముందు చెత్తను కూడా వేస్తామని కమిషనర్ బాలకృష్ణ చెప్పడంతో వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు కట్టకపోతే ఇళ్ల ముందు చెత్త వేస్తామని, సేవలు నిలిపివేస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య కొంత సమయం రచ్చ జరిగింది. కమిషనర్ బాలకృష్ణ తామంటే లెక్కలేనితనంగా వ్యవహరించడం సరికాదన్నారు. అంతేకాకుండా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే కనీసం ఎటువంటి లైట్లు వేయకుండా, పారిశుధ్యం చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ప్రతిపక్ష కౌన్సిలర్లు ప్రశ్నించారు. పాట పాడుకున్న వారు మనకు చెల్లించవలసిన పర్సెంటేజ్ విషయంలో ఎందుకు అలసత్వం చేస్తూ పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కమిషనర్ తీరుపై అటు కౌన్సిల్ మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతవరకు వచ్చిన కమిషనర్లు ఎవరూ కూడా ఇటువంటి తీరు చూపించలేదంటూ తెలిపారు. ఆ బాకీ ఉండబట్టే మేము అడిగామండి. అంతేకాని చెత్త ఏమిటి ముందు చెత్త పోయినారు జస్ట్ అందులో భాగంగా పోయి మనము మాట్లాడమంటే అడగాలండి. స్టాఫ్ అడుగుతారు చెత్త పోయలేదు యాజ్ పర్ రూల్స్ ప్రకారం అతనితో మాట్లాడుకుంటాండి. మీరు చైర్మన్ తో మాట్లాడండి, మా స్టాఫ్ తో మాట్లాడకూడదు. మీరు చైర్మన్ తో మాట్లాడదు, చైర్మన్ తో మాట్లాడు, స్టాఫ్ తో మీరు మాట్లాడేది. అవును అలాంటప్పుడు మాట్లాడకూడదు. స్టాఫ్ తో మీరు స్టాఫ్ తో మాట్లాడకూడదు. నాతో మాట్లాడండి, చైర్మన్ గారితో మాట్లాడండి. నాతో మాట్లాడి చైర్మన్ గారితో మాట్లాడండి. అతనితో మాట్లాడకూడదు. మీరు ఆ స్టాఫ్ అడుగుతున్నారు. క్లీన్ చేశారు కదా. అంగన్వాడీది మన డిపార్ట్మెంట్ కాదు. ఎందుకు కాదు? మన డిపార్ట్మెంట్ ఎక్కడ మా వార్డులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కాదమ్మా, అది వేరే డిపార్ట్మెంట్ సైట్ ఎట్లా ఇస్తాము? ఏ డిపార్ట్మెంట్ అయినా వాడుతూ మనం ఓపెన్ సైట్ మున్సిపల్ వాడికే వాడుకోవాలి. వేరే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మన సైట్ ని ఇవ్వాలంటే గవర్నమెంట్ కాదు. పోయి మెత్తలో ఇల్లు వేసుకున్నాను. అతను ఇల్లు వేస్తే నేను ఆపిన పోయి అంగన్వాడీ స్కూల్కి ఎందుకు ఇవ్వు? నేను కాదు ఇచ్చేది. ఇంకెవరు నువ్వు రాసిమన్నా కదా, వాళ్ళందరూ రాసి ముందు ఎప్పుడా చెప్తాను. ఈ రోజు 6 నెలల నుంచి ఇంకోటి కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నీళ్ళు అయితే మన ఇంటి చదువుతున్నారు. ఎక్కడ బ్లీచింగ్ కానీ ఎక్కడ కలుపుతున్నా. దేనికంటే వాళ్ళు దర్శనార్థం చాలా మంది వస్తారు, యాత్రి వీళ్ళందరూ వస్తారు. అక్కడంటే ఆ యూనియన్ పాస్ చేస్తుంటారు. బ్లీచింగ్ బ్లీచింగ్ చల్లాలమ్మా, బ్లీచింగ్ చల్లాలా. అదేమో ఎవరో అడిగితే ఎవరో చెప్పారంట సమాధానం, మా కాడ ఏం లేవని. మా చల్లలేదు, లేదు మా రోడ్డు మీద చల్లలేదు. నేను ఇప్పుడు వస్తున్నాను. దేనికంటే 3,500,000 రూపాయలు మనకు వచ్చింది. చల్లలేదు అని చెప్తున్నా, చల్లిస్తారని కాదు. ఇప్పుడు నేను అడిగితే కాదు చల్లలేదని. చల్లలేదని 14 లక్షల కౌన్సిల్ అంటే లెక్క కూడా ఉంది. మరి ఆ టైప్ ఉంది. ఏం చేస్తారు, ఏమవుద్ది అంట చెప్పేది. మీరు ఏం చెప్పారు? ఇది కౌన్సిల్ కి సంబంధం లేదు, పన్ను గురించి మీరు మాట్లాడకూడదు అన్నారు. మీ ఉండే మీ కాడుకు మేమేదైనా పన్ను తగ్గిమని కానీ ఏదని చెప్పామా? 2019 నుంచి పన్నులు బాకీ ఉంటే మీరేం చేస్తున్నారు అనకుండా వాళ్ళ చెత్త ఏంటి పోయి అలా కాకుండా నిరుపేద మీద పోయి ఇంకో మాట మేనేజర్ గారు నేను వచ్చేమన్నా ఎంత వస్తే అంత కట్టించుకొని వచ్చేమన్నా మేము అడిగాము మేనేజర్ గారికి. మేనేజర్ గారు ఏం చెప్పాలి సమాధానం?
మామూలుగా చెప్పాలి సమాధానం. ఆయన ర్యాష్గా మాట్లాడి ఆయన ఏదేదో మాట్లాడతాం. ఆయన కింద మీద కూలీలమా? ఆయన కింద మీద కూలీలమా? కాదు కదా, కాదు కదా. ఆయన ఎవరు? ఆయన మా కింద పని చేస్తున్నాడా? మేము ఆయన కింద పని చేస్తున్నావా? మాకేం సమాధానం ఆయన చెప్పేది? ₹60 లక్షల గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చారు మీ వార్డులో. మరి ఆ వార్డు ఇచ్చిన మా వార్డు అంటే 60 లక్షలు చిన్నవారు ఉంటుంది. మీకు ఇచ్చారు ఎవరికి ఇవ్వాలి? కాంట్రాక్టర్ ఇస్తే కాంట్రాక్ట్ చేస్తారు టెండర్ వేసుకొని. మరి అయితే నాకు ఇచ్చారంటారండి. ఏం మాట్లాడుతున్నారండి కౌన్సిలర్ గారు? ఈ వార్డులో 60 లక్షలు ఇచ్చాం వరకు అది ఏదైనా 15 పాయింట్స్ అయినా డబ్బే కదా, ఏబియూ పేడ్ అయినా డబ్బే కదా, జనరల్ ఫండ్ అయినా డబ్బే కదా. మరి అయితే మీ వార్డు వర్క్ జరగలేదన్నారు. ఎమ్మెల్యే గారు ఇచ్చారు 65 లక్షల వరకు మీ వార్డు కదా అది. మరి ఇప్పుడు 15 మైనస్ అంటే 20 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు ఒకసారి పంచలేం కదా. ఇప్పుడు 3 స్పెల్స్ వచ్చాయి. 3 స్పెల్స్ లో ఒక వార్డుకి ఇచ్చాము. ఇప్పుడు 3వ వార్డుకి ఇచ్చాము. అన్ని వార్డులు 10 లక్షలకు ఇచ్చాము. ఎల్ఆర్ఎస్ వార్డు ఇచ్చాము. అన్ని వార్డు 10 లక్షలు ఇచ్చాము. 15 మైనస్ లో మనం చూసి కౌన్సిల్ ఏ వార్డు కౌన్సిలర్ ఏముంది, ఏమో ఇంపార్టెంట్ ఏముంది వాళ్ళ వార్డులో కనుక్కొని మనం 20 వార్డుకి ఇచ్చాము, 5వ వార్డుకి ఇచ్చాము, మనకు అన్ని వార్డుకి ఇచ్చాము. ఇప్పుడు ఒక్క రోజులో బుజ్జిని డెవలప్మెంట్ చేయాలి పోతేనే ఇంతమంది రక్షణ చేస్తున్నారు. నువ్వు ఎన్నికలు అంటున్నారు. ప్రతి ఇంటికి ఇంటి మంది కట్టాలి కదా. స్కూల్ ఆయన మా బంధువా? మా బంధువు ఆయన. మేము అడిగేది ఒకటే, మీరు డబ్బులు దండండి అంటున్నాం. గతంలో దండినట్టు మీరు ఎందుకు దండలేకపోతున్నారు? మేము అడిగేస్తున్నది అదే మాట. గత కమిషనర్ గారు ఎంత నీట్ గా దండారు. స్టేట్ లో నెంబర్ 1 ప్లేస్ తెచ్చాము మేము. వచ్చింది 23, 24 మీద తెచ్చాము. తెచ్చిన తర్వాత మీరు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు పని? ఇంతమంది స్టాఫ్ పెంచారు. మీరు ఇంతమంది స్టాఫ్ పెంచుకున్నారు. ఏం చేశారు? ఎంతమంది అప్పటికి కట్టిన వాళ్ళకి ఒక మంచి చేసి అన్ని అయిపోయి తీరా ఇచ్చేటప్పుడు అతను తీసి పెట్టాడు సార్. తీసి పెట్టిన దాంట్లో దాచిపెట్టు. దాచిపెట్ల ఎందుకు నిన్నేమో ఎందుకు ఇవ్వలేదు? దాచిపెట్టుకుంటే అతను అది రాజకీయ ఏం కౌన్సిలర్ ఏదో ఒక్కటి ఇప్పుడు ఎమ్మెల్యే గారు లెటర్ పడిచ్చింది. ఎమ్మెల్యే గారు లెటర్ పడిచ్చింది. నేను కొంచెం సీఎం గారి ప్రోగ్రామ్ కి నన్ను ఇంజనీర్ వేస్తున్నారు. ఏం చెప్పారంటే 20% 20,000 లెక్కన చాలా చిట్టా ఉంది. అది కానీ తీస్తే కాళ్ళ మీద పడద్దు అన్నారు. ఎవరు కాళ్ళ మీద పడద్దే? మీ పడద్దా మా పడద్దా? మీకు పడద్దు. తీయైతే తీయండి. తీసి దాన్ని ఏంటి బయటకి ఏదో మేమేదో తపస్సు చేసినట్టు అది మాత్రం చాలా తప్పుగా ఆడిట్ జరుగుతా ఉంది. చెప్పేదేనమ్మా. ఆడిట్ జరుగుతా ఉంది. ఆడిట్ రిపోర్ట్ వస్తుంది. చెప్పేదండి పద్ధతిగా చెప్పేదండి. మాకు పైలింగ్ నోట్ వచ్చింది. మా మేనేజర్ గారు షోకాజ్ నోట్ వచ్చింది. ఆర్ఐకి షోకాజ్ నోట్ వచ్చింది. మా ఆర్టీ గారు ఉంటారు 3 జిల్లాల అధికారి. ఆయన విపరీతమైన ప్రెజర్. రోజు 2 అవర్స్ టెలికాన్ఫరెన్స్. మీరేం చేస్తున్నారు? పోతున్నారా? బాకీ పెట్టుకొని 2,50,00,000 అడిగారు. 2,50,00,000 అడిగారు. అన్ని మున్సిపాలిటీలు డే అండ్ నైట్ కష్టపడతారు. ఈరోజు నైట్ 12 వరకు పెడతారు. ఎందుకోసం? 50% ఆఫర్ వచ్చింది మహాప్రభు. దయచేసి కట్టుకోండి, మీకు వడ్డీ భారం తగ్గిందని రిక్వెస్ట్ చేస్తాను. కనీసం ఒక 30 సార్లు తిరుగుంటారు అతను స్కూల్ తిరిగి. 2019 నుంచి ఇప్పటి వరకు బాకీ పెట్టుకొని అక్కడ వెళ్తే 5 మంది ఫోన్ చేసి మేనేజర్ గారిని ప్రెషర్ పెట్టారు. ఏం చేయలేకపోతున్నాం. అతను రోజు రాగానే అతను నేను మొబైస్తున్నాను. ఇతనికి ఆర్ఐకి బిల్ కడుతుంది. ఏమని మీరు ఎందుకు చేయట్లేదు సార్? తిరుగుతున్నాం. ఇంత ప్రెషర్ పెట్టుకొని ఇన్ని అప్పులు పెట్టుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందా? నీ మీద ఉంది. యాజ్ ఏ కౌన్సిల్ బోర్డు మెంబర్గా, యాజ్ ఏ
బుచ్చివాసిగా మీకు కూడా దాంట్లో బాగుంటుంది. అందరూ ప్రజలు మీకు చెప్పేదండి, మేము ఏ ఇంటి దగ్గర పోయి ఏదో చేసింది ఎవరు? మనమే కదా, మనం ఉన్నప్పుడు సర్వే మనమే డ్యూటీ అక్కడ ఒకటో వార్డు సచివాలయం ఉంటాను ఆయన కడుగుడు వార్డులో ఉంటున్నాడు. చూడండి ఒకటే పేరు పేర్లు సర్వేలు మనం సర్వేలు చేస్తున్నాం. ఆయన సర్వేలు ఇక్కడ ఉంటున్నాం, పోయి కడుగుడు వాళ్ళు కూర్చున్నాం. అవన్నీ నేను చూసుకుంటాను. నా దృష్టిని తీసుకురండి, ఇమ్మీడియట్ యాక్షన్ మేమేం మాట్లాడాలి ఆయన ఉండడు, ఆయన పోయి కట్టుడు పడేలో ఉంటాడు. నేను యాక్షన్ పేరు చెప్పు, తెలుసుంటే పేరు తెలియదు నాకు. తెలుసు కదా. ఈ రోజు నుంచి ఏం చేస్తాను? ఒకరి దగ్గర కట్టాను, ఈ రోజు కట్టాను, మార్నింగ్ ఈ రోజు కట్టాను. పెద్ద 3,59,000 కట్టారు. అంతంత అమౌంట్ ఉంటాయి. 2 రోజుల నుంచి బ్యాలెన్స్ ఉన్నారు. వాళ్ళ ఫోటోతో సహా మన మున్సిపల్ సెంటర్ లోనో బస్ స్టాండ్ సెంటర్ లో ఈయనకే బాధపడుతూ ఉంటే ఫోటోలు పెట్టుకుంటారు మీరు. ఈయనకే ఫోన్ చేస్తుంటారు మీరు, ఇంకా ఫోటోలు పెట్టుకుంటారు. ఒక్కొక్క మాట్లాడుతున్నారు మీరు. మరి దీనికే ఫోన్ చేస్తేనే గట్టిగా 2-3 సార్లు మా మేనేజర్ మా స్టాఫ్ వెళ్తేనే మీరు ఎట్లా మాట్లాడుతుంటే ఇంకా ఫోటోలు వేసే పరిస్థితి. దాంట్లో వచ్చిన తర్వాత ఇచ్చున్నారు, కాబట్టి వెరిఫికేషన్ చేసుకోవాలండి. 20,000 రూపాయల బిల్లులో ఈరోజు కూడా ఈ సంవత్సరాల వాడు భారీ పెద్ద దాచేస్తున్నారు. సమాధానం చెప్పను, దానికి సమాధానం చెప్పను. నేను సీఎం గారి ప్రోగ్రామ్కి వెళ్ళాలమ్మా, 2 hours పర్మిషన్ తీసుకున్నా. చెప్తాం బకాయి ఎంత దూరం దేనికి వచ్చినా కట్టేయండి అని. మేము కట్టొద్దని చెప్తాంలా, మేమేం కట్టొద్దని చెప్తాంలా. అడిగే విధానంగా వేరే విధానంగా దాంట్లో కౌన్సిలర్లు కూడా ఇన్వాల్వ్ చేస్తే కౌన్సిలర్ చెప్తాడు కట్టేయండి అని. చెత్త ఎత్తుకోమని వస్తాను, 1000 బండిని తీసుకొచ్చి అర్జెంట్ 2 గంటలప్పుడు మస్తు బండిని తీసుకొచ్చి ఆయన పరిగెత్తుకొని వచ్చాడా. చేయాల్సిన పనులు చేయండి, చేయాల్సిన పనులు చేయండి. Subscribe SS News AP.